హలో అండి. వెల్కమ్ టు కృషి రెసిపీస్. మీకు రోజు ఒకే రకమైన దోశలు తిని బోర్ కొడుతుందా? అలా బోర్ కొడితే ఇలా స్పైసీగా దోశల్ని ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. మనకి ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తుంది. డిఫరెంట్గా కూడా ఉంటుంది. స్పైసీగా ఉంటుంది. దీనిలోకి మనకి చట్నీ కూడా అవసరం లేదు. మళ్ళీ చట్నీ వేసుకుంటే మనకి ఈ ఫ్లేవర్ అనేది సరిగ్గా తెలియదు. ఇందుకు మనం మామూలుగా ఇంట్లో దోసపిండిని రెడీ చేసుకుంటాం కదండి. ఆ దోసపిండిలోంచి కొంచెం పిండిని తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా పాన్ మీద దోశలాగా వేసుకోవాలి. ఇదిగోండి, మనకి ఈ ఆయిల్ అనేది మామిడికాయ పచ్చడి పట్టుకుంటాం కదా మనం ఇయర్కి. ఆ మామిడికాయ పచ్చడిలో నుంచి కొంచెం ఆయిల్ని తీసుకొని మనం దోశలకి మామూలుగా ఆయిల్ ఎలా వేసుకుంటామో అదేవిధంగా ఈ మామిడికాయ పచ్చడిలోని నూనెని వేసుకోవాలి. అది వేసుకొని కాల్చుకోండి దోశని. ఒకవైపు కాలినాక ఇంకోవైపుకి టర్న్ చేసుకొని అటు కూడా కొంచెం కాలినాక దోశని మనం తీసేసుకోవాలండి. మనకి టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి, స్పైసీగా. ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు అయితే కావాలనుకుంటున్నామో అన్ని దోశల్ని కూడా ఈ మామిడికాయ నూనెతో వేసుకోండి. ఈ విధంగా ఈ దోశని కూడా కాలినాక తీసేసుకోవాలి. మనం ఎన్నో రకాల ఫుడ్స్ ట్రై చేస్తాం కదండి. అలాగే ఒకసారి దోశల్ని ఈ మామిడికాయ పచ్చడి నూనెతో ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.